దేవుని బిడ్డలారా, మనము బైబిల్ స్టడీలో భాగంగా 11వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉన్నాం. మనము అయితే 11వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకునే పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదనని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఎలాంటిదంటే, తను ఏర్పరచుకున్నటువంటి సొలొమోను రాజు కూడా తన చివరి దినములలో పడిపోయినటువంటి సందర్భము, తప్పిపోయినటువంటి సందర్భము. 2 మార్లు దేవుడు ప్రత్యక్షమై ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడాలను అనుసరించమని ఆజ్ఞాపించినప్పటికీ కూడా దేవుని వైపు తిరగలేని స్థితి, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి స్థితి, దేవునికి ఆయాస్కరంగా నడుస్తున్నటువంటి స్థితి, తన భార్యల వల్ల, తను చేసినటువంటి కార్యముల వల్ల హృదయము తిప్పబడినటువంటి స్థితిలో సొలొమోను రాజు ఉన్నాడు. ఆయన వాక్కు ప్రత్యక్షమై ఆయన మాటలు తెలియపరచబడ్డాయి. ఆయన చేస్తున్నది తప్పని, ఆయన అనుసరిస్తుంది కరెక్ట్ కాదని సొలొమోను రాజుకు తెలియపరచబడ్డది 2 సార్లు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా సొలొమోను రాజు దేవుని వైపు చూడలేదు, దేవుని వైపు తిరగలేదు, ఆయన మనసును మార్చుకోలేదు, అన్న హృదయాన్ని మార్చుకోలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ రాజ్యాన్ని నేను తీసివేస్తాను, రాజ్యమును తీసివేస్తానని అంటున్నాడు. అని దావీదును బట్టి ఇది నీ కాలంలో జరగక నీ కుమారుల కాలంలో జరుగుతుందని సొలొమోను రాజుకు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, తర్వాత ఇక్కడ ఈ వచనంలో చూసినట్లయితే, యెరూషలేములో నా ఎదుట ఒక దీపం ఉండునట్లుగా నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ అతని కుమారునికి ఒక గోత్రాన్ని ఇచ్చిదనని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 36వ వచనములో యెరూషలేములో దీపం ఉండాలి, యెరూషలేములో ఆయన దీపం ఉండాలి. ఎవరికి ఆయన దీపం అంటే, దేవుని బిడ్డలారా, ఆయన సేవకుడైనటువంటి దావీదుకు, ఆయనను సేవించేవానికి ఒక దీపము, దేవాది దేవుని ఆరాధించేవానికి ఒక దీపము. ఇక్కడ సేవిస్తున్నది ఎవరంటే దావీదు మహారాజు. సేవకుడు అంటే దేవుని ఆరాధించేవాడు, దేవుని ప్రార్థించేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని కొనియాడేవాడు, దేవుని గణపరిచేవాడు, దేవుని హెచ్చించేవాడు, దేవుని కార్యములను బట్టి ఎల్లవేళలా ఆయనకు విధేయుడై జీవించేవాడు ఈ దావీదు. ఆ సేవకుని కొరకు యెరూషలేములో ఒక దీపాన్ని ఉంచుతానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఒక దీపం ఉంటుంది. యెరూషలేము అనగా ఆయన కోరుకున్నది, ఆయన కోరుకున్న పట్టణము, ఆయన ఏర్పరచుకున్న పట్టణము, ఆయన ఎన్నుకున్నటువంటి పట్టణము. ఆయన ఈ దినములలో, దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆయన సేవకునిగా ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను ఆయన పట్టణముగా, ఆయన వారిగా ఏర్పరచుకున్నాడు, ఆయన వారిగా ప్రత్యేకపరచుకున్నాడు. ఆయన రక్తమును కార్చి మన కొరకు ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. ఆయన శిలువ కార్యము ద్వారా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. యెరూషలేము పట్టణమును ఏ విధంగా అయితే దేవుడు కోరుకున్నాడో, యెరూషలేమును పట్టణము ఏ విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడో, ఈ దినమున నిన్ను నన్ను మన ప్రభువుల వారు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ పట్టణం గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఒక దీపం ఉండునట్లుగా. ఎవరికి? నా సేవకుడైనటువంటి దావీదుకు. యెరూషలేము పట్టణంలో ఉన్న ఆయన ఎదుట ఒక దీపం ఉండాలి. యెరూషలేము పట్టణం ఎదుట ఒక దీపము, ఆయన కోరుకున్న వారి ఎదుట ఒక దీపం ఉండాలి. ఆయన ఎన్నుకున్న వారి యొక్క జీవితంలో ఒక దీపం ఉండాలి. ఆయన ఏర్పరచుకున్న వారి యొక్క జీవితంలో ఆత్మదీపము వెలిగించబడి ఉండాలి. ఆయన ఆరాధిస్తున్నటువంటి ఆయన సేవకుల యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబంలో, వారి పిల్లల జీవితంలో, వారి సంఘములో ఆత్మదీపము వెలుగుతూ ఉండాలి, ఆత్మదీపము మండుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉండాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తనకిష్టంగా సొలొమోను రాజు జీవించకపోయినా, తన మాటకు లోబడకపోయినా,
ఒక సేవకుడు దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానమును బట్టి, దావీదు దేవుణ్ణి సేవించిన విధానమును బట్టి, దావీదు దేవుని ఎడల విధేయత కలిగిన విధానమును బట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా ఎదుట ఒక దీపాన్ని ఉంచున్నట్లుగా ఒక గోత్రాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. అయితే మనల్ని కనికరించాలని, ఆయన మనల్ని కూడా ఆయన ఆత్మచేత నింపాలని, ఆయన ఆత్మదీపం మన ఎదుట ఉంచాలని, మనలో ఉంచాలని, మనల్ని ఆత్మచేత మనల్ని మండించాలని, వెలిగించాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని ఎన్నుకున్నాడు. అయితే సొలొమోను వలె మాట వినని స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే దావీదు వలె దేవునికి ఇష్టముగా ఉన్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? దేవుని ఎదుట ఒక ఆత్మదీపము వలె వెలుగుచ్చు ఉన్నామా? దేవునికి విధేయులుగా ఉన్నామా? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవుని హృదయానుసారులుగా మనం జీవిస్తున్నామా అన్నది మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఈ దినమున మన జీవితంలో సొలొమోను వలె దారి తప్పిన స్థితిలో ఉన్నట్లయితే మన దారిని మనం సరిదిద్దుకుందాం, మన పరిస్థితులను చక్కబరుచుకుందాం, మన కుటుంబాలను చక్కబరుచుకుందాం, మన జీవితాలను చక్కబరుచుకుందాం, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుందాం. లేనట్లయితే దేవుని బిడ్డలారా, దావీదు వలె దేవుని సేవించినట్లయితే అయితే ఆయన కొరకు మండుతున్నటువంటి దీపం వలె మనం ఈ సంఘంలో ఉందాం, మన ఇంటిలో ఉందాం, మన కుటుంబంలో ఉందాం, మన సమాజంలో ఉందాం. మనం మండుచు అనేకుని మండించే వారిగా మనం మార్చబడాలి. మనం మండుచు ఒక ఆరని జ్వాలగా మనం మార్చబడాలి. ఒక దీపముగా మనం వెలుగొందుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక మహామంటగా, ఆరని మంటగా మనం మండుచుండాలి. అందుకొరకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని ఎన్నుకుంటున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుని పట్టణము ఎట్లా ఒక దీపము చేత ఉండాలని నేను ఇష్టపడుతున్నాడు. ఈ దినమున నన్ను ఆయన కొరకు ఎన్నుకున్నాడు. నన్ను ఆయన దేవాలయముగా ఎన్నుకున్నాడు. నన్ను ఆయన మందిరంగా ఎన్నుకున్నాడు. ఆయన ఈ మన శరీరాలను ఆయన ఆలయంగా మార్చుకోవాలని ఎన్నుకున్నాడు. నీలో నాలో కూడా దీపం ఉండాలని, నీలో నాలో కూడా ఆత్మ మంట మండుచూ ఉండాలని, అగ్ని మండుచూ ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు మన దేవుడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడదాం. మనలో ఏమైనా ఆయన కాయస్కరమైనది ఉన్నట్లయితే, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యం ఏదైనా సరే మనం విడిచిపెడదాం. మన పాపాలను ఒప్పుకుందాం. ఆ ఆత్మచేత మనం వెలిగించబడదాం. ఆత్మదీపాన్ని వెలిగించుకుందాం. మన ఆత్మదీపాన్ని మండించుకుందాం. ప్రభు కొరకు మనం వెలుగొందుదాం. ప్రభు కొరకు మనం జీవిద్దాం. దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.